ఎన్నికలలో ఓటమి ఎదురైతే చాలు ప్రతిపక్ష పార్టీలు ఈవీఎంలపై విరుచుకుపడతాయి. ఖచ్చితంగా ఏదో జరుగుతుందని నిరాధార ఆరోపణలు చేస్తుంటాయి. తీరా ఈసీ ఈ విషయంపై దర్యాప్తుకు దిగితే ఆరోపణలు రుజువు చేసేందుకు ఎవరూ రాకుండా ఉండిపోతారు. గత కొంతకాలంగా ఈ తంతు కొనసాగుతూనే ఉంది. అందుకే ఈవీఎంల స్థానే పాత బ్యాలెట్ పద్ధతిని ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలయ్యే పిటిషన్లను కోర్టులు రిజెక్ట్ చేస్తున్నాయి. ఏదైనా ఒక వ్యవస్థ స్థానే కొత్త దానిని ప్రవేశపెడితే దానిని గుడ్డుగా వ్యతిరేకించకూడదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ప్రవేశపెట్టి 3 దశాబ్దాలు దాటినా ఇంకా వాటి పనితీరుపై అనుమానాలను వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈవీఎంలలో నమోదైన ఓట్లను సరిచూసుకోవడం కోసం ప్రవేశపెట్టిన వీవీప్యాడ్ల ద్వారా వచ్చిన స్లిప్లను 100% లెక్కించాలన్న అభ్యర్థనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. లేనిపోని అనుమానాలతో వ్యవస్థపైనే అపనమ్మకం వ్యక్తం చేయడం సరైనది కాదని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. కౌంటింగ్ సమయంలో స్లిప్లను లెక్కించేందుకు ఎలక్ట్రానిక్ యంత్రాలను వినియోగించాలన్న సూచనను ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు చేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ప్రవేశపెట్టిన కొత్తలో అనుమానాలు వ్యక్తమైన మాట నిజమే కానీ ఇప్పటికీ 4-5 సార్లు వీటినే వినియోగించడం జరిగింది. ఇన్నిసార్లు ఎన్నికలు జరిగినా ఇంకా అనుమానాలను వ్యక్తం చేయడం భావ్యం కాదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఓటింగ్ వివరాల కోసం ప్రవేశపెట్టిన వీవీప్యాట్ స్లిప్లను 100% సరిచూడడం కుదరదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశాలు లేవని ఎన్నికల సంఘం మరోసారి స్పష్టం చేసింది. ఈవీఎంల పనితీరుపై సాంకేతిక నిపుణుల చేత ఎన్నికల సంఘం గతంలో డీమాన్స్ట్రేషన్ చేయించింది. ఇప్పుడు మళ్లీ చేయించింది. వారి అనుమానాలను నివృత్తి చేయడానికి వీవీప్యాట్ సిస్టమ్ని ప్రవేశపెట్టింది. అయినా ఎన్నికలలో ఓటమిని చవిచూసిన నేతలు మాత్రం నిరాధార ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. కొత్త టెక్నాలజీ పనితీరు పట్ల విదేశాలు భారత్ను ప్రశంసిస్తుంటే విపక్ష నాయకులు మాత్రం పాత చింతకాయ పచ్చడే బెటర్ అంటున్నారు. మన దేశంలో ఈవీఎంలను తొలిసారిగా 1998లో ప్రవేశపెట్టారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ యంత్రాలను చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. వీవీప్యాట్లపై మొన్నీ మధ్య అరుణ్ కుమార్ అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్ను పురస్కరించుకుని 100% స్లిప్లను 100% సరిచూడడం కుదరదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దాంతో పాటే ఎన్నికల సంఘానికి కొన్ని సూచనలు చేసింది. ఈవీఎంలలో సింబల్ లోడింగ్ పూర్తయిన తర్వాత ఆ యూనిట్ని సీల్ చేసి 45 రోజుల పాటు భద్రపరచాలని కోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఫలితాలు వెల్లడైన తర్వాత 7 రోజుల లోపుగా అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలపాలని సూచించింది. ఇలా భద్రపరిచిన ఈవీఎంలలో రికార్డైన మెమరీని ఇంజనీర్ల బృందం తనిఖీ చేయాలని కోర్టు ఆదేశించింది. ఇందుకయ్యే ఖర్చంతా అభ్యర్థులు భరించాలని కూడా ఆదేశించింది. ట్యాంపరింగ్ జరిగితే ఆ ఖర్చులు తిరిగి ఇవ్వాలని కూడా ఆదేశించింది. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గంలో 5 ఈవీఎంలలో ఓట్లను సరిచూస్తున్నారు. అలా కాకుండా మొత్తం ఈవీఎంలలోని ఓట్లను సరిచూడాలని పిటిషనర్ కోరారు. అది సాధ్యం కాదని ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో పిటిషనర్ పిటిషన్ని కోర్టు తోసిపుచ్చింది. అయితే ప్రతి పార్టీ గుర్తుతో పాటు బార్కోడ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది. వీవీప్యాట్లపై సుప్రీంకోర్టు తీర్పు ప్రతిపక్షాలకు చెంపదెబ్బ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అయితే గతంలో బీజేపీ కూడా ఈవీఎంల పనితీరును వ్యతిరేకించింది. దీనిపై ఆ పార్టీ నాయకుడు ఒకరు పెద్ద పుస్తకమే రాశారు. ఈవీఎంలను ప్రాంతీయ పార్టీల కన్నా కాంగ్రెస్, బీజేపీలే పదే పదే వ్యతిరేకిస్తున్నారు. ఈ 2 పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే ఇలా వ్యతిరేకిస్తున్నాయి. రాజకీయంగా తమకు లబ్ధి కలిగితే ఆ వ్యవస్థను పొగడ్డం, వ్యతిరేక ఫలితాలు వస్తే విమర్శించడం ప్రధాన రాజకీయ పార్టీల తీరుగా కనిపిస్తోంది. దీనివల్ల వాస్తవం ఏమిటో తెలియక ప్రజలు అనుమానాలకు గురవుతున్నారు. ప్రతిసారి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అనుమానాలను వ్యక్తం చేయడం, వాటిని ఎన్నికల సంఘం పరిగణలోనికి తీసుకోవడం జరుగుతోంది. ఈ యంత్రాలను నిపుణుల చేత డిమాన్స్ట్రేట్ చూపించి అనుమానాలు తీర్చడం జరుగుతోంది. అయినా
ఎన్నికల ముందు న్యాయస్థానాల్లో ఇలాంటి పిటిషన్లు దాఖలవుతూనే ఉన్నాయి.